గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు ఈ మీటింగ్ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తున్నా అండి. సో ఈరోజు అటామిక్ కంపెనీ కాంపన్సేషన్ ప్లాన్ చూద్దాం, ఇన్కమ్ ప్లాన్. సో ఈ మీటింగ్ మనం అటామీ హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ తరఫున కండక్ట్ చేసుకుంటూ ఉన్నామండి. అటామీ బిజినెస్ లో ఉన్నటువంటి హైలైట్స్ చూస్తే నో జాయినింగ్ ఫీజ్ అండి. సో ఇక్కడ మనం ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రీగా జాయిన్ అవడానికి కంపెనీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తూ ఉంది. సో అలా అని యాన్యువల్ ఫీజు ఏమన్నా ఉన్నాయా అని అంటే అలా కూడా ఏం లేవండి. ఎటువంటి యాన్యువల్ ఫీజెస్ కూడా లేవు. సో కేవలం ఇక్కడ సంవత్సరానికి ఒక ప్రోడక్ట్ కొనుక్కోవడం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ కండిషన్. సో అది మన చాయిస్ ప్రకారం మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ ఏ ఒక్కటి కొన్నా కానీ ఐడి అక్కడి నుంచి 365 డేస్ వరకు కూడా వ్యాలిడ్ ఉంటుంది. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని 3 తరాలకి ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ 100 ఇయర్స్ వరకు కూడా ఇన్కమ్స్ తీసుకోవడానికి ఈ ప్లాన్ డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇన్కమ్ అనేది ప్రతి వారం కూడా పేఅవుట్ ఇస్తూ ఉన్నారండి. వీక్లీ పేఅవుట్స్ ఉంటాయి ఇక్కడ. అట్లా మంత్లీ 6 to 8 పేఅవుట్స్ వరకు కూడా తీసుకోవచ్చు. మన పర్సనల్ ఐడి మీద మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో దానికి సంబంధించినటువంటి పాయింట్స్ పీవీ ఏదైతే ఉందో లైఫ్ టైం కూడా అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడు కూడా జీరో కాదు. కానీ చాలా కంపెనీలలో మనం గమనిస్తే ఖచ్చితంగా ప్రతి నెల కొనాలి అనేటువంటి కండిషన్ ఉంటుంది. సో ఇక్కడ అటువంటి కండిషన్స్ ఏమీ కూడా లేవండి. అలానే కంపెనీనే ఒక సక్సెస్ సిస్టమ్ని డిజైన్ చేసి దాన్ని హోస్ట్ చేస్తూ ఉన్నారు. సో వీటిని ఉపయోగించుకొని మనం ఎక్కడ ఉన్నా కానీ ఎవరి ద్వారా ఈ బిజినెస్లోకి వచ్చినా కానీ మనము గనక సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఆ సిస్టమ్కి కనెక్ట్ అయితే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ ఆపర్చునిటీ అందరికీ కూడా సమానంగా అందిస్తూ ఉన్నారండి. సో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అట్లా ఉండదు. చాలా కంపెనీల్లో చూస్తే సీనియర్స్కి ఒక రకమైనటువంటి వాల్యూ ఉంటుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక రకమైనటువంటి వాల్యూ. ఐ మీన్ ఈవెన్ డిస్కౌంట్స్లో కూడా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒకే రకమైనటువంటి అవకాశం, అందరికీ కూడా రిటైల్ ప్రాఫిట్ కానివ్వండి లేదా క్వాలిఫై అయితే వచ్చేటువంటి కమిషన్స్ కానివ్వండి అవన్నీ కూడా సమానంగా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి అని అంటే షేరింగ్ కల్చర్. ఎప్పుడు కూడా మనం ప్రొడక్ట్ గురించి బిజినెస్ గురించి షేర్ చేసుకుంటూ ఉండటమే ఇక్కడ ఉన్నటువంటి కల్చర్. సో ఈ బిజినెస్ మనం చేసుకోవడం కోసం కంపెనీ మనకి వెబ్సైట్స్ అందించడం జరిగింది. అట్లనే మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. సో మన కన్వీనియంట్ మన దగ్గర స్మార్ట్ ఫోన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే వెబ్సైట్ కూడా మనం యూజ్ చేసుకొని బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రెండు కూడా ఫ్రీగా కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని 5 రకాల ఇన్కమ్స్ తీసుకోవచ్చు అండి. ఫస్ట్ది రిటైల్ ప్రాఫిట్, సెకండ్ది జనరల్ కమిషన్, థర్డ్ వన్ మాస్టర్షిప్ బోనస్, ఫోర్త్ వన్ ఇన్సెంటివ్స్, ఫిఫ్త్ వన్ ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. రిటైల్ ప్రాఫిట్ అనేది అప్ టు 25% వరకు కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే జనరల్ కమిషన్ అనేది 44% పీవీని ఇక్కడ 8 గ్రేడ్స్లో జనరల్ కమిషన్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. మాస్టర్షిప్ బోనస్ 20% ఆఫ్ గ్లోబల్ పీవీని 7 లెవెల్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఇన్సెంటివ్స్ 7 లెవెల్కి కూడా 7 టైప్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి 1 టైం మాత్రమే ఇస్తారండి, ఫస్ట్ టైం ఆ లెవెల్ అచీవ్ అయినప్పుడు. అట్లనే ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్, ఎవరైతే లీడర్గా ఎదగాలి అనుకుంటున్నారో ఫుల్ టైం బిజినెస్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి సెంటర్స్ ద్వారా త్వరగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో క్వాలిఫైడ్ మాస్టర్స్కి ఆ సెంటర్ని ఇచ్చేసి మిగిలిన మెంబర్స్ని కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా ఆ సెంటర్ని బేస్ చేసుకుని కూడా మనం ఎవరైతే మెంబర్స్ ఆ సెంటర్ చూస్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి 6% పీవీని కమిషన్గా తీసుకోవచ్చు. సో రిటైల్ ప్రాఫిట్, సో ఎక్కడైనా ఉండేదండి. మనం యాజ్ ఏ మెంబర్గా డిస్ట్రిబ్యూటర్గా
ప్రోడక్ట్ని డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకుంటూ దాన్ని ఎంఆర్పి రేట్ వరకు కూడా మనం రిటైల్ చేసుకోవచ్చు. అయితే అటామీలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇక్కడ ప్రతి నెల ఇంత కొనాలి, ఇంత కమ్మాలి, ఇంత టార్గెట్ చేయాలి, ఇక్కడ ఎటువంటి కండిషన్స్ కూడా లేవండి. కంప్లీట్గా మెంబర్ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఎంత కావాలంటే అంత రిటైల్ చేసుకొని సంపాదించుకోవచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్, దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. ఇంతే చేయాలని కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్ కూడా లేదు. సో అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మనం రోజుకి 1000 కావాలన్నా సంపాదించుకోవచ్చు, 10,000 కావాలన్నా సంపాదించుకోవచ్చు, 1,00,000 కావాలన్నా సంపాదించుకోవచ్చు. ఎన్ని ప్రొడక్ట్స్ అయినా మనం కొనుక్కోవచ్చు, వాటిని రిటైల్ చేసుకుని రిటైల్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. సో కండిషన్స్ మాత్రం ఏమీ లేవు. అయితే బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి 5 క్లాసిఫికేషన్స్ కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సేల్స్ రిప్రజెంటేటివ్, ఏజెంట్, స్పెషల్ ఏజెంట్, డీలర్, ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్. కేవలం ఒక 10,000 పీవీ చేసుకొని మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఒక 2 or 3 ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదా ఒకేసారి 24 lakhs పీవీ కూడా ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకొని ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇదంతా కూడా ఈ 5 కేటగిరీస్లో మనం ఎంతైతే ఇక్కడ నుంచి ఎంత త్వరగా డెవలప్ అవ్వాలనుకుంటున్నామో, సో ఆ క్లాసిఫికేషన్ మనం తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అండి. ఇక్కడ కూడా ఎటువంటి కండిషన్ లేదు, కంప్లీట్గా మన ఓన్ చాయిస్. అలానే జనరల్ కమిషన్ ప్రతిరోజు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి, ఎక్సెప్ట్ సండే. సండే రోజు మ్యాచింగ్ ఉండదండి. రోజుకి 1,321 రూపాయల నుంచి 79,287 రూపాయల వరకు కూడా మనం తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్కి మనం ఒక 10,000 పీవీ కంప్లీట్ చేసుకొని సేల్స్ రిప్రజెంటేటివ్గా ఉండి మనమంటూ ఒక టీంని డెవలప్ చేసుకోవడం ద్వారా ఆ టీంలో ఎప్పుడైతే 3 lakhs పీవీ 3 lakhs పీవీ మ్యాచ్ అవుతూ ఉంటుందో, ఆ విధంగా ప్రతి 3 lakhs పీవీ కూడా మనం 1,300 రూపీస్ తీసుకోవచ్చు. అట్లనే మన పర్సనల్ పీవీ కనుక 3 lakhs కనుక అయ్యి ఉంటే మనల్ని ఏజెంట్ అంటారు. ఏజెంట్గా రోజు మ్యాచింగ్ ఇన్కమ్ 3,964 రూపాయల వరకు కూడా తీసుకోవచ్చు. అట్లనే స్పెషల్ ఏజెంట్ అయితే 7,929 రూపాయల వరకు తీసుకోవచ్చు. డీలర్ అయి ఉంటే రోజుకి 15,857 రూపాయల వరకు కూడా తీసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అయి ఉంటే రోజుకి 79,287 రూపాయల వరకు తీసుకోవచ్చు. ఎక్సెప్ట్ సండే అంటే నెలకి 26 రోజులు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే 20 లక్షలకు పైగా జనరల్ కమిషన్ కంపెనీ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో హైయెస్ట్ సీలింగ్ వచ్చేసి పర్ డే ఇన్కమ్ 79,287 అండి. సో అంతకు మించి బిజినెస్ జరగదా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. బట్ అక్కడ సీలింగ్ ఎందుకు సీలింగ్ అని అంటే ఇంకొకరికి అవకాశం ఇవ్వటం కోసం. సో నేను నిన్న కూడా వేరే కంపెనీలో దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక లీడర్ తోటి మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ లీడర్స్ నుంచి వాళ్ళకి ఏ రకమైనటువంటి సపోర్ట్ కూడా రాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకు అని అంటే కొత్తగా ఎంతమందినైనా సరే వాళ్ళు డైరెక్ట్గా జాయిన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆ విధంగా చేయడానికి లేదు. ఖచ్చితంగా నేను ఎవరినైతే రిజిస్టర్ చేయాలో టీంలో ఎవరో ఒకరు ఐడి తోటే స్పాన్సర్ చేయాలి. ఆటోమేటిక్గా ఆ బెనిఫిట్ వాళ్ళందరికీ కూడా రావటం జరుగుతూ ఉంటుంది. అట్లనే రిటైల్ ప్రాఫిట్ కూడా. సో ఇక్కడ నేను నా పర్సనల్గా 24 lakhs పీవీ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత నా ఐడిని యాక్టివ్గా ఉంచుకోవడం కోసం సంవత్సరానికి ఒక ప్రోడక్ట్ నేను కొనుక్కుంటే సరిపోతుంది. సో నా ఐడి యాక్టివ్గా ఉంటుంది. నాకు ఉన్నటువంటి టీం ద్వారా ఈ మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే అవుతుందో ఆ ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంది. ఎవ్రీథింగ్ సేమ్. బట్ మిగిలిన కంపెనీలలో ప్రతి నెల వాళ్ళు ఖచ్చితంగా కొనాలి. దెర్ ఈజ్ నో సీలింగ్. అక్కడ ఎటువంటి సీలింగ్ కూడా లేదు. సో నాకు ఇప్పుడు అవసరమైనటువంటి ప్రోడక్ట్ నేనేం చేస్తాను, టీంలో ఉన్నటువంటి ఇంకొక ఐడి మీద పర్చేజ్ చేసుకుంటాను. సో ఇక్కడ కూడా ఈ రోజు కూడా నేను కొన్ని ప్రొడక్ట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. 6,623 రూపాయలకి మా ఇంట్లో కావాల్సినటువంటి డిటర్జెంట్ లిక్విడ్, డిష్ వాషింగ్ లిక్విడ్, సెరా బేబీ సెట్, టూత్ బ్రష్ సెట్, టూత్ పేస్ట్ ఇటువంటివి పెట్టుకోవడం జరిగింది. సో ఇవి నేను మన టీంలో ఉన్నటువంటి ఇంకొక ఐడి మీద పెట్టుకున్నాను. సో వాళ్ళకి ఆల్మోస్ట్ దీనికి సంబంధించి ఒక 25,000కు పైగా పీవీ యాడ్ అయి ఉంటుంది. సో అది నాకు మ్యాచింగ్ ఇన్కమ్ కూడా రావడానికి క్యాలిక్యులేషన్ అవుతూ ఉంటుంది. సో అట్లా ఇంకొకరికి అవకాశం ఇవ్వటం కోసం
ఇక్కడ పర్ డే మ్యాచింగ్ ఇన్కమ్ కూడా 79,280 రూపాయలకి సీలింగ్ అనేది పెట్టడం జరిగింది. సో దీనివల్ల టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని హెల్పింగ్ ప్లాన్ అని చెప్పేసి కూడా మనం అంటూ ఉంటాం. సో ఈ జనరల్ కమిషన్ ఏదైతే ఉందో మంగళవారం రోజు బ్యాంక్ అకౌంట్కి వస్తుందండి. సో ప్రీవియస్ వీక్లో ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు చూసారంటే 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఎన్నిసార్లు అయితే మ్యాచ్ అయిందో ఆ ఇన్కమ్ అనేది 20వ తారీఖు బ్యాంక్ అకౌంట్కు రావడం జరుగుతూ ఉంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ టీడీఎస్ అనేది 2% కట్ చేసుకొని డైరెక్ట్గా మనం ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి కంపెనీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ప్రతి మంగళవారం కూడా మనం డబ్బులు తీసుకోవచ్చు. మనం ఒక టీంని కనుక డెవలప్ చేసుకున్నాము, 10,000 పీవీ కనుక మనం చేసుకుని ఉన్నామనంటే ఆటోమేటిక్గా ప్రతి వారం కూడా మనకి ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో 10,000 పీవీ అంటే ఒక 2,000 రూపాయలతో కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అండి. రీసెంట్గా మనకి లాంచ్ అయినటువంటి స్పిరులినా పౌడర్ ఏదైతే ఉందో 1,652 రూపాయలు. సో దాన్ని ఆర్డర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 82 రూపీస్ కొరియర్ పడుతుందేమో. సో 1,734 రూపాయలు. సో 1,734 రూపీస్ తోటి మనం బిజినెస్ స్టార్ట్ చేసుకొని రోజుకి 1,321 రూపాయి 26 రోజులంటే నెలకి 34,000 వరకు సంపాదించుకోవచ్చు. సో అదే నెలకి 30,000 సంపాదించేటువంటి ఒక జాబ్ రావాలి అని అంటేనే కనీసం 15 సంవత్సరాలు కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ అటువంటిది కేవలం 2,000 రూపాయలు కూడా లేకుండా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి అటామీ అవకాశం ఇస్తూ ఉంది. సో అలానే థర్డ్ ఇన్కమ్ మాస్టర్షిప్ బోనస్ చూస్తే 7 లెవెల్స్ ఉన్నాయి ప్రీవియస్గా. ప్రజెంట్ ఒక ప్రమోషన్ కూడా రన్ అవుతా ఉందండి, సెమీ సేల్స్ మాస్టర్ అని చెప్పేసి. సో ఈ 7 లెవెల్స్లో కంపెనీ ఏదైతే గ్లోబల్గా టర్న్ ఓవర్ చేస్తూ ఉందో ఆ టర్న్ ఓవర్లో నుంచి 20% అమౌంట్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది ఫస్ట్ లెవెల్లో మీరు గమనించారనంటే యాజ్ ఏ సేల్స్ మాస్టర్గా 10% తీసుకోవచ్చు. అంటే ఏదైతే కంపెనీ షేర్ ఇస్తూ ఉందో అందులో 50% ఫస్ట్ లెవెల్ అచీవ్ చేసిన వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే బిగినింగ్ లెవెల్ ఏదైతే ఉందో వాళ్ళకే ఎక్కువ ఇస్తూ ఉన్నారు. సో అట్లా స్టార్టింగ్ నుంచి కూడా మంచి ఇన్కమ్స్ తీసుకోవడానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉందండి. సో ఇది 15 రోజులకు ఒకసారి క్యాలిక్యులేషన్ అనేది చేస్తూ ఉంటారు. ఇందులో సేల్స్ మాస్టర్ ఎనీ మాస్టర్షిప్ ఫస్ట్ కావాలి అని అంటే మన పర్సనల్ పీవీ 7 lakhs కంప్లీట్ చేసుకొని మనం స్పెషల్ ఏజెంట్గా ఉండాలి. అట్లనే మనకున్నటువంటి టీంలో లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి 25 lakhs పీవీ, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 25 lakhs పీవీ కనుక మనం 15 డేస్లో కనుక మనం డెవలప్ చేయగలిగితే 10% పీవీలో నుంచి మనం షేర్ తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ ప్రెజెంట్ ఉన్నటువంటి టర్న్ ఓవర్స్ ప్రకారం చూస్తే ఇది 28 నుంచి 30,000 రూపాయల వరకు వస్తూ ఉందండి. అట్లాంటి డైమండ్ మాస్టర్ కావాలనుకుంటే మన పర్సనల్ పీవీ 15 lakhs కంప్లీట్ చేసుకుని డీలర్ అయి ఉండాలి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరిని సేల్స్ మాస్టర్స్గా, రైట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరిని సేల్స్ మాస్టర్స్గా డెవలప్ చేయగలిగితేనే మనం డైమండ్ మాస్టర్ అవుతాం. సో నేను ఒక్కనే అవుతాను అని అంటే కాదు. సో ఇది కూడా చాలా కంపెనీస్లో లేదండి. ఖచ్చితంగా ఇక్కడ మనం మన టీంలో నలుగురిని మనం డెవలప్ చేస్తేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం జరుగుతూ ఉంది. సో అప్పుడు డైమండ్ మాస్టర్ అయితే మనకి 5%లో షేర్ వస్తూ ఉంది. అప్రాక్సిమేట్లీ 15 రోజులలో 50,000 మనం ఇక్కడ బోనస్గా తీసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వన్ షెరాన్ రోజ్ మాస్టర్ కావాలి అనుకుంటే పర్సనల్ పీవీ 24 lakhs కంప్లీట్ చేసుకొని ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా ఉండాలి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి మినిమం ఇద్దరిని, రైట్ సైడ్ గ్రూప్ నుంచి మినిమం ఇద్దరిని డైమండ్ మాస్టర్స్గా 15 డేస్లో కనుక మనం డెవలప్ చేయగలిగితే 2%లో షేర్ అనేది మనకి రావడం జరుగుతూ ఉందండి. ఇది అప్రాక్సిమేట్లీ 1,30,000 నుంచి 1,50,000 వరకు కూడా 15 రోజులలో తీసుకోవచ్చు. సో ఇంకా తర్వాత చూస్తే పర్సనల్ పీవీ ఇంకా అడిషనల్గా చేయాల్సినటువంటి అవసరం లేదండి. మన ఐడిని మనం యాక్టివ్గా ఉంచుకోవడానికి సంవత్సరానికి ఒక ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసుకుంటూ మన గ్రూప్లో లెఫ్ట్ ఒక ఇద్దరిని, రైట్ ఒక ఇద్దరిని మనం ఉన్నటువంటి లెవెల్కి కనుక మనం 15 రోజులలో కనుక మనం తీసుకురాగలిగితే ఒక్కొక్క స్టెప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా స్టార్ మాస్టర్గా 15 రోజులలో 10 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. రాయల్ మాస్టర్గా 15 రోజులలో 15 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. క్రౌన్ మాస్టర్గా 15 రోజులలో 30 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. ఇంపీరియల్ మాస్టర్గా
15 రోజులలో 60 లక్షలకు పైగా సంపాదించుకోవచ్చు. సో ఇదంతా కూడా కంపెనీ ఏదైతే టర్నోవర్ చేస్తూ ఉందో అందులో షేర్ అండి. సో ఇది ప్రతి నెల కూడా సేమ్ వస్తుందంటే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే టర్నోవర్ ఎక్కువ జరగవచ్చు లేదా తక్కువ జరగవచ్చు. అచీవర్స్ ఎక్కువ మంది అవ్వచ్చు లేదా తక్కువ మంది అవ్వచ్చు. దాని మీద డిపెండ్ అయ్యి ఈ ఇన్కమ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో అట్లా యాజ్ ఎ మాస్టర్షిప్ బోనస్గా 15 రోజులకు ఒకసారి 30,000 నుంచి 30 లక్షలకు పైగా సంపాదించుకోవటానికి అటామీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తూ ఉంది. సెమీ సేల్స్ మాస్టర్ అనేటువంటి ప్రమోషన్ రన్ అవుతా ఉందండి ప్రజెంట్. సో ఆఫ్టర్ లాక్డౌన్ కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని గమనించి దాన్ని మళ్ళీ తిరిగి మెంబర్స్కే ఇవ్వటం కోసం ఈ ప్రమోషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అట్లనే కంపెనీ ఏదైతే మనకి ఆఫర్స్ రన్ చేస్తూ ఉందో ఆ అమౌంట్ అంతా కూడా కంపెనీ ఇవ్వాల్సినటువంటి 35%లో ఏదైతే కంపెనీకి మిగులుతా ఉందో వాటి ద్వారా మనకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా సెమీ సేల్స్ మాస్టర్ అనేటువంటి ప్రమోషన్ ఉందండి ప్రజెంట్. ఎవరైతే సేల్స్ మాస్టర్ కోసం ట్రై చేస్తూ దానికి కాలేక 15 లక్షల పీవీ 15 లక్షల పీవీ కనుక పైన టీంలో కనుక డెవలప్ చేసుంటే వాళ్ళని కంపెనీ సెమీ సేల్స్ మాస్టర్గా రికగ్నైజ్ చేస్తూ 12,500 రూపాయలు బోనస్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇది వేరే అవుతా ఉందండి. సో ప్రెజెంట్ చూస్తే కంపెనీ గ్రోత్ బాగుంది, ఎక్కువ మంది ఇన్కమ్స్ తీసుకుంటా ఉన్నారు. సో ఆ కారణంగా దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా రీసెంట్గా ఇవ్వటం జరిగింది కంపెనీ. సో ఎవరైతే ఆ సెమీ సేల్స్ మాస్టర్ అవుతా ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇప్పుడు 9,000 నుంచి 12,500 వరకు కమిషన్ వస్తుంది. సో అది మినిమం 9,000 అయితే రావడం జరుగుతుంది, మ్యాక్సిమం 12,500 వరకు రావడం జరుగుతూ ఉంది బేస్డ్ ఆన్ కంపెనీ ప్రాఫిట్స్. సో ఈ మాస్టర్షిప్ లెవెల్స్లో మనకి కొన్ని చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయండి. మీరు డైరెక్ట్గా ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజే సేల్స్ మాస్టర్ కూడా అయిపోవచ్చు. అట్లనే ఈరోజు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు మీ టీంలో నలుగురిని సేల్స్ మాస్టర్ని చేయగలిగితే మీరు ఈరోజే డైమండ్ మాస్టర్ కూడా అయిపోవచ్చు. ఎటువంటి కండిషన్స్ కూడా లేవు. అట్లనే శరణ్ రోజ్ మాస్టర్, ఈ 15 రోజులలో మీరు డైమండ్ మాస్టర్ అయితే నెక్స్ట్ 15 రోజులలో శరణ్ రోజ్ మాస్టర్ కూడా కావచ్చు. దేర్ ఈజ్ నో కండిషన్స్. బట్ ఆ తర్వాత నుంచి స్టార్ మాస్టర్ కావాలన్నా, రాయల్ మాస్టర్ కావాలన్నా, క్రౌన్ మాస్టర్ కావాలన్నా, ఇంపీరియల్ మాస్టర్ కావాలన్నా ముందు లెవెల్ ఏదైతే ఉందో మినిమం 3 సార్లు అచీవ్ అయ్యి ఉంటేనే ఆ లెవెల్కి నెక్స్ట్ టైము ప్రమోషన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మాస్టర్షిప్ బోనస్ ఏదైతే ఉందో 15 రోజులకు ఒకసారి మన బ్యాంక్ అకౌంట్కి వస్తుందండి. ఎవ్రీ మంత్ 7th అండ్ 22nd మనం తీసుకోవచ్చు. మనం ఏ సైకిల్ అయితే అచీవ్మెంట్ చేస్తున్నామో, ఒకవేళ మొదటి సైకిల్ అంటే ఫస్ట్ నుంచి 15th వరకు ఫస్ట్ సైకిల్లో కనుక చేస్తుంటే 22nd అమౌంట్ బ్యాంక్ వస్తుంది. అట్లనే 16th నుంచి మంత్ ఎండ్ వరకు సెకండ్ సైకిల్లో కనుక చేస్తుంటే నెక్స్ట్ మంత్ 7th అమౌంట్ అనేది బ్యాంక్కి రావడం జరుగుతూ ఉంది. ఇందులో కూడా 2% టీడీఎస్ అనేది కట్ అవుతుందండి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. దానికి సంబంధించి ఫామ్ 16 కూడా కంపెనీ మనకి ఇమీడియట్గా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఫోర్త్ ఇన్కమ్ చూసుకుంటే ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఆ మాస్టర్షిప్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్ కంపెనీ ఇస్తూ ఉందండి. ఇందులో మొదటిది చూస్తే సేల్స్ మాస్టర్. ఎవరైతే సేల్స్ మాస్టర్ అవుతున్నారో వాళ్ళకి ఎంఓఎం ఒకటి, ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి ఫ్రీగా కంపెనీ పంపించడం జరుగుతూ ఉందండి. డైరెక్ట్గా మన అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ కన్ఫర్మ్ చేసుకొని పోస్ట్లో పంపించేస్తూ ఉన్నారు. అలాంగ్ విత్ సేల్స్ మాస్టర్ సర్టిఫికేట్. సేల్స్ మాస్టర్ అయినట్టుగా ఒక అచీవ్మెంట్ సర్టిఫికేట్ కూడా ఇస్తుంది కంపెనీ. అట్లనే మనకి ఇన్సెంటివ్స్గా ఈ ప్రొడక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటి కాస్ట్ చూస్తే 27,400 రూపాయలు ఎంఆర్పి ఉంటుందండి. సో వాటిని మనం కావాలంటే అమ్ముకోవచ్చు, మనమైనా వాడుకోవచ్చు. అక్కడ కూడా ఎటువంటి కండిషన్ లేదు. అలానే ఎవరైతే మొదటిసారి డైమండ్ అవుతున్నారో అటువంటి వాళ్ళకి 40,000 రూపాయల క్యాష్ ఇస్తుంది. ఎంఐఎం సెట్ ఒకటి, ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి ఫ్రీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఎవరైతే ఫస్ట్ టైం శరణ్ రోజ్ మాస్టర్ అవుతున్నారో వాళ్ళకి 1,20,000 రూపాయల క్యాషు, ఇది బోనస్తో పాటు సేమ్ డేట్లో అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. అట్లనే
ఇద్దరికి ఫారిన్ ట్రిప్ ఉంటుందండి. ఒకవేళ మీరు కపుల్ కనుక అయి ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్కి 2 టికెట్స్ 3 నైట్స్ అండ్ 4 డేస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు మ్యారేజ్ కాకపోతే మీ పేరెంట్స్ని ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు, లేదా మీ టీం మెంబర్స్నైనా మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలానే స్టార్ మాస్టర్ అయితే 6 లక్షల రూపాయల క్యాష్ బోనస్గా ఇస్తా ఉన్నారు రివార్డ్గా. ఇది కూడా బోనస్ ఎప్పుడైతే వస్తుందో సేమ్ అదే డేట్లో అకౌంట్కి క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నలుగురికి ఉంటుందండి ఫారెన్ ట్రిప్ 3 నైట్స్ అండ్ 4 డేస్. వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు, ఫ్యామిలీ తోటి ఆల్మోస్ట్ 3 నైట్స్ అండ్ 4 డేస్ ఫ్రీగా కంపెనీ ఖర్చులతో ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ రాయల్ మాస్టర్. ఎవరైతే ఫస్ట్ టైం రాయల్ మాస్టర్ అవుతా ఉన్నారో 30 లక్షల రూపాయల క్యాష్ అకౌంట్కి మీరు అచీవ్ చేసినటువంటి బోనస్ తీసుకునేటువంటి రోజే ఈ అమౌంట్ కూడా క్రెడిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లనే నెలకి 60,000 రూపాయలు కార్ రెంటల్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ నెలకి 1,20,000 రూపాయలు బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా నలుగురికి ఫారెన్ ట్రిప్ ఉంటుందండి, బట్ 10 నైట్స్ అండ్ 11 డేస్. ముందు దాంట్లో చూస్తే అంటే యాజ్ ఏ స్టార్ మాస్టర్గా చూస్తే 3 నైట్స్ అండ్ 4 డేస్ ఉంటుంది 4 మెంబర్స్కి. రాయల్ మాస్టర్ అయిన దగ్గర నుంచి 10 నైట్స్ అండ్ 11 డేస్ 4 మెంబర్స్కి ఫారెన్ ట్రిప్ ఉంటుందండి. ఈ ట్రిప్ కాస్ట్ చూస్తే అప్రాక్సిమేట్లీ 10 లక్షల రూపాయలు కంపెనీ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలానే క్రౌన్ మాస్టర్ అయితే 1,80,00,000 రూపాయల క్యాష్ తీసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ కోటీశ్వర్లు అయిపోవడానికి అవకాశం ఉంది. ఈ అమౌంట్ కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి బోనస్ ఏదైతే వస్తుందో అదే రోజున అకౌంట్కి క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుందండి. బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం 3 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఒక లగ్జరీ కార్ అండి, 40 లక్షల రూపాయల ఖరీదు ఉన్నటువంటి లగ్జరీ కారు క్రౌన్ మాస్టర్ అయినప్పుడు తీసుకోవచ్చు. అట్లానే నలుగురికి ఫారెన్ ట్రిప్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ 10 నైట్స్ అండ్ 11 డేస్. లాస్ట్ వన్ ఇంపీరియల్ మాస్టర్ అండి. అటామీలో ఉన్నటువంటి టాప్ ర్యాంక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అటామీ బిజినెస్లోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కల ఇంపీరియల్ మాస్టర్ కావాలి అని. బట్ దీనికి చాలా కమిట్మెంట్ తోటి మనం వర్క్ చేయాలి. సో ఎవరైతే ఇంపీరియల్ మాస్టర్ అవుతున్నారో అటువంటి వాళ్ళకి 6 కోట్ల రూపాయల క్యాష్ రివార్డ్గా రావడం జరుగుతూ ఉంది. ఆఫీస్ స్పేస్ అండి, అట్లానే అసిస్టెంట్ కూడా, అంటే 1,50,000 రూపాయలు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, అక్కడ మన వర్క్స్ అన్ని కూడా చేసి పెట్టడం కోసం పిఏ శాలరీ 50,000 రూపాయలు కంపెనీ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇక్కడ సెకండ్ లగ్జరీ కార్ వస్తుందండి, 50 లక్షల ఖరీదు ఉండేటువంటి కారు. క్రౌన్ మాస్టర్గా 40 లక్షల కారు, ఇంపీరియల్ మాస్టర్గా 50 లక్షల కారు. 2 కార్లు డ్రైవ్ చేయాలంటే ఒక మెంబర్కి సాధ్యం కాని పని. అందుకని డ్రైవర్ శాలరీ కూడా 50,000 రూపాయల కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలానే స్పాన్సర్షిప్ మనీ అండి, నెలకి 6 లక్షల రూపాయల వరకు మనం తీసుకోవచ్చు. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వాటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రోజుకి 20,000 రూపాయలు మనం ఇక్కడ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం తీసుకోవచ్చు. అదే 20,000 రూపాయలకి నెలంతా పనిచేసే వాళ్ళని మన సరౌండింగ్స్లో చాలా మందిని చూస్తూ ఉంటాం. సో ఇక్కడ పార్ట్ టైంగా మనం చేసేటువంటి పనితో పాటు పార్ట్ టైంగా డైలీ ఒక 2 to 4 అవర్స్ కనుక మనం కేటాయించగలిగితే 7 to 10 ఇయర్స్లో ఈ లెవెల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 6 కోట్ల రూపాయల క్యాషే రివార్డ్గా తీసుకోవచ్చు అండి ఈ లెవెల్. ఇక్కడ కూడా నలుగురికి ఫారిన్ ట్రిప్ ఉంటుందండి 10 నైట్స్ అండ్ 11 డేస్ పాటు. సో ఫిఫ్త్ ఇన్కమ్ ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ 6% పీవీని ఇక్కడ సెంటర్ మెయింటెనెన్స్ కోసం ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఎక్కడి నుంచి 6% పీవీ అని అంటే, మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరిగా ఒక ఎడ్యుకేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇది మన అప్లైన్ అయి ఉండొచ్చు, లేదా మన ఏరియాలో మనకి దగ్గరలో ఉన్నదైనా అయి ఉండొచ్చు. మనం ఏదైతే సెంటర్ సెలెక్ట్ చేసుకున్నామో మనం పెట్టేటువంటి ప్రతి ఆర్డర్లో కూడా 6% పీవీ అనేది ఆ సెంటర్ మెయింటెనెన్స్ కోసం అనేది కేటాయించడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. నాట్ ఓన్లీ అవర్ టీం, మన టీం నుంచే కాకుండా మన సెంటర్ ఎక్కడైతే ఉందో ఆ సెంటర్ ద్వారా మనం ఆ ఏరియాలో ఉన్నటువంటి అదర్ టీం మెంబర్స్కి కూడా సర్వీస్ ఇచ్చేసి మనం వాళ్ళ నుంచి కూడా సెంటర్ కమిషన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా అన్లిమిటెడ్ ఉంటుందండి. సో మన సెంటర్ ఎంతమంది అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మనం వాళ్ళు పెట్టేటువంటి ప్రతి ఆర్డర్ నుంచి మనకి ఈ కమిషన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో అట్లా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు.
సో ఇలా కంపెనీ గ్లోబల్గా ఏదైతే టర్న్ చేస్తూ ఉందో అందులో నుంచి 35% అమౌంట్ని ఈ 5 రకాల ఇన్కమ్స్ రూపంలో మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీంట్లో ఏదన్నా వాళ్ళ దగ్గర కనుక ఎక్సెస్గా కనుక ఉంటే దాంతో కంపెనీ ఆఫర్స్ కూడా రన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా చాలా ఎథికల్గా లీగల్గా మనకి ఈ కంపెనీ అందుబాటులో రావడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఆపర్చునిటీని సద్వినియోగపరచుకోండి. సో మీరు చేసేటువంటి జాబు బిజినెస్తో పాటు ప్రతిరోజు ఇంట్లో వాడుకునేటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో లైక్ టూత్ పేస్టు, టూత్ బ్రష్, షాంపూ, డిటర్జెంట్ లిక్విడ్, డిష్ వాషింగ్ లిక్విడ్, స్క్రబ్బర్సు, ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్స్, హెల్త్ ప్రొడక్ట్స్, ఇటువంటి వాటన్నిటినీ కూడా మనం ఇక్కడ పర్చేజ్ చేసుకొని మనం ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మనం బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ సో మనం కన్సిస్టెంట్గా కనుక ఒక 3 to 5 years కనుక మనం ఇక్కడ ఉండగలిగితే మన ప్రజెంట్ ఇన్కమ్ని మించి మనం ఇన్కమ్ తీసుకోవచ్చండి. సో ఇవాళ ఇండియాలో ఆ విధంగా చాలామంది ఇన్కమ్స్ తీసుకుంటా ఉన్నారు. వరల్డ్ వైడ్గా అయితే నాట్ కౌంట్. అంతమందికి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వచ్చిన వాళ్ళు ఇవాళే దీన్ని మెయిన్ ఇన్కమ్గా చేసుకొని దాన్ని వదిలిపెట్టేయటం కూడా జరుగుతూ ఉంటుంది. సో అట్లా 5 రకాల ఇన్కమ్స్ అటామీ ద్వారా మనం తీసుకోవచ్చండి. అయితే ఇక్కడ అటామీ కంపెనీ ఇచ్చినటువంటి ప్లాన్ని కరెక్ట్గా కనుక మనం యూటిలైజ్ చేసుకోగలిగితే ఒక సిస్టమేటిక్గా మనం వెళ్ళగలిగితే ఒక్క సంవత్సరంలో 50 లక్షలు పైగా సంపాదించుకోవటానికి అవకాశం ఉంది. సో దీనికి చాలా కమిట్మెంట్ ఉండాలి. కంపెనీ ఏదైతే 864 ఫార్ములా చెప్తుందో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లైఫ్ సినరీ బుక్ని మనం రెడీ చేసుకోవాలంటే మన గోల్స్ ఏంటనేది మనం రాసి పెట్టుకోవాలి. సో ఇదే ఈ 50 లక్షలు సంపాదించడమే ఒక సంవత్సరంలో మీ గోల్ కనుక అయితే అది రీచ్ అవ్వాలి అని అంటే ఎలా వెళ్ళాలి అని అంటే ప్రతి 15 రోజులకి మనం మినిమం 5,000 రూపాయలకు ప్రొడక్ట్ కొనుక్కోవడం అనేది అలవాటుగా మార్చుకోవాలి. అట్లా 3 నెలల పాటు మనం చేయాలి. అట్లానే వారానికి ఒకరిని మనం స్పాన్సర్ చేయడం అనేది చేయాలి. సో అట్లా ఎన్ని రోజులు చేయాలి అని అంటే మన టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా చేయాలి. మనం పెట్టుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యే వరకు కూడా చేయాలి. సో మనం ఇద్దరిని చేస్తాం కదా అని అంటే మన తర్వాత వచ్చినటువంటి థర్డ్ పర్సన్ ఏం చేస్తామనంటే మన టీంకి సపోర్ట్గా మనం స్పాన్సర్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, టీంలో ఉన్న వాళ్ళకు కూడా ఇన్కమ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా టీంలో వాళ్ళ ఇన్కమ్ పెరిగిందంటే మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సో అట్లా ఈ ప్లాన్ని ఒక 6 months కనుక మనం చేయగలిగితే 4 సార్లు సేల్స్ మాస్టర్ అవ్వచ్చు. 7 months కనుక చేయగలిగితే మనం డైమండ్ మాస్టర్ కూడా అవ్వచ్చు. సో 1 year చేయగలిగితే ఆటో సేల్స్ మాస్టర్ అవుతూ నెలకి 5 లక్షలకు పైగా సంపాదించుకునేటువంటి పొజిషన్కి వెళ్ళొచ్చు. ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్, ప్రతి నెల 5 లక్షల రూపాయలు కనుక మనకి ఇన్కమ్ వస్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి ఆ లైఫ్కి ఎలా ఉంటుంది, ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఏ విధంగా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు. అటువంటి అవకాశం ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఉందండి. ఈ ప్లాన్ని ఎవరైతే సీరియస్గా నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని అంటారో అటువంటి వాళ్ళకి నా తరపున పర్సనల్గా దగ్గరుండి మంచి సర్వీస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ టార్గెట్ పెట్టుకోండి. సో ఇది రీచ్ అవ్వాలంటే ఇక్కడ 8 core యాక్టివిటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. వీటిని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ప్రతిరోజు కూడా బిజినెస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి పుస్తకాలను చదవటానికి ఒక 15 నిమిషాల టైం అయినా మనం కేటాయించుకోవాలి. అట్లనే కంపెనీ ఏదైతే వీడియోస్ని ప్రొవైడ్ చేస్తూ ఉందో లేదా అప్లయన్స్ ద్వారా ఏదైతే వీడియోస్ మనకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయో వాటిని చూడటానికి కూడా ప్రతిరోజు 15 to 20 minutes టైం కేటాయించాలి. వీడియో చూడటం అంటే ఊరకు చూడటం కాదండి, దాన్ని చూసి అర్థం చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని నేర్చుకోవటం, దాని గురించి ఇంకొకరితోటి ఫ్లూయెంట్గా చెప్పగలగటం. సో అట్లా వీడియోస్ చూసి మనం నేర్చుకోవచ్చు. అట్లనే కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెంటర్స్లో జరిగేటువంటి మీటింగ్స్ కావచ్చు, మీ అప్లైన్ కండక్ట్ చేసేటువంటి టీమ్ మీటింగ్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఈ మూడింటి ద్వారా మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్లనే 4th పాయింట్ చూస్తే యూజ్ అటామీ ప్రొడక్ట్స్. సో మనకి ఏదైతే ప్రోడక్ట్ కావాలో అది అటామీ షాపింగ్ మాల్లో ఉంది అని అంటే ఖచ్చితంగా మనం ఇక్కడి నుంచే పర్చేజ్ చేసి యూజ్ చేసుకోవాలి. సో ఆ విధమైనటువంటి హ్యాబిట్స్ కనుక ఉంటే మనం ఇక్కడ
త్వరగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లనే రోజుకు ఒక్కరికైనా ప్లాన్ చెప్పాలి, రోజుకి ఒకరికైనా ప్రొడక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకంటూ కొంతమంది పర్సనల్గా కస్టమర్స్ని మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాం. వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి రిటైల్ ప్రాఫిట్ తోటి మనకు కావాల్సినటువంటి మెటీరియల్స్ మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అట్లనే మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు. పర్సనల్గా మనం వాడుకునేటువంటి ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కస్టమర్స్ ద్వారా వచ్చేటువంటి రిటైల్ ప్రాఫిట్ తోటి చేయొచ్చు. సో అట్లనే కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకొని వాళ్ళని ఫాలో అప్ చేయటం. నెక్స్ట్ వన్ కౌన్సిలింగ్. ప్రతిరోజు కూడా మన అప్లైన్ లేదా మన మెంటర్ ఎవరైతే ఉన్నారో అతనికి కాల్ చేసి ఒక 1 మినిట్ నుంచి 3 మినిట్స్ అన్న మాట్లాడటానికి మనం ప్రయత్నం చేస్తే, సో ఏదైతే పొరపాట్లు జరుగుతున్నాయో అటువంటివి జరగకుండా మనం త్వరగా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అతను ఏదైతే లాస్ పోయి ఉన్నాడో అటువంటి లాస్ మనం పోకుండా ఉండటానికి కూడా అప్లైన్ తోటి కౌన్సిలింగ్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఎయిత్ వన్ వచ్చేసి బిల్డ్ ట్రస్ట్. సో మనకి మనం నమ్మకంగా ఉండాలండి. మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం అంటే ఆ టార్గెట్కి మనం కట్టుబడి పనిచేసుకునేటట్లుగా ఉండాలి. సో అట్లా ఈ 8 కోర్ యాక్టివిటీస్ ఎవరైతే ఫాలో అవుతారో అటువంటి వాళ్ళందరూ కూడా డెఫినెట్గా సంవత్సరానికి ఒక మాస్టర్షిప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్, షెరన్ రోజ్ మాస్టర్, స్టార్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్. 7 ఇయర్స్లో 7 అచీవ్మెంట్స్ అవుతాయి. సో ఇది అట్లనే కంపెనీ ఒక 864 సక్సెస్ ఫార్ములా కూడా మనకి అందిస్తూ ఉందండి. దీనికి సంబంధించి కూడా వీడియో రికార్డ్ చేసి నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. డీటెయిల్గా కావాలి అనుకునే వాళ్ళు దాన్ని చూసి అర్థం చేసుకొని ఫాలో అవ్వచ్చు, త్వరగా సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి వాసు పమిడి అని ఉంటుందండి. తెలుగులో అటామీ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీ టీంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేర్చుకోవటం కోసం ఈ ఛానల్కి వాళ్ళని ఇన్వైట్ చేయండి, లేదా దీనికి సంబంధించినటువంటి వీడియోస్ వాళ్ళతోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.